ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా వాక్యము యథార్థమైనది. కీర్తనలు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం. జెహోవాస్ వర్డ్ ఈజ్ ట్రూ. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 33 వర్సెస్ 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం, వాక్యము అనే విత్తనాన్ని మన జీవితంలో నాటబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము యథార్థమైనది. దేవునిలో బలము, శక్తి, ప్రేమ దాగి ఉన్నవి. ఆయనలో నీతి, నిజాయితీ, సత్యమైన వాక్కును దేవుడు మనతో బయలుపరుస్తున్నాడు. చూడండి, పాపులమైన మనలను తన వాక్యము చేత రక్షించి మనలను తన పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేసుకొనుటకు దేవుడు మన మీద ఎంతగానో ఆశపడుతూ ప్రేమిస్తున్నాడు. దేవుడు తన దైవ సేవకుల చేత వాక్యము అనే విత్తనాన్ని మన జీవితంలో నాటి మనలను ఎదిగేలా చేయగలగ శక్తి దేవునికి ఉన్నదండి. మనం దేవుని యందు విశ్వాసము కలిగి యథార్థమైన వారుగాను దేవుని యొక్క యథార్థమైన ప్రేమను మనమును కలిగి జీవించాలి. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆహారమును, ఆత్మీయ జీవితాలలో వెలుగులను దేవుడు మనకు దయచేసి మనము తన రక్తము చేత కడుగబడి తన రక్షణలోనికి మనమందరమును నడుచుకొనవలెనని దేవుడు తన యథార్థమైన వాక్యము ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడి ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే దైవ సేవకులు అనేక వారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారండి. ఆ ప్రకటన ద్వారా ఎందరో మారు మనసును కలిగి రక్షణ పొంది దేవుని యొక్క నడవడికలో నడిచారు. అలాగే దేవుని యొక్క కార్యములు బహు శ్రేష్టమైనవి, అద్భుతమైన కార్యములను దేవుడు మన పట్ల కూడా మనందరి జీవితాలలో కూడా జరిగించగలడు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యొక్క వాక్యము యథార్థమైన జీవితంలో మనమందరమును నడుచుకొని ఎందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము దేవ. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మా అందరితోనూ మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, వాక్యము అనే విత్తనాన్ని మా జీవితంలో నాటుబడుటకు మాకు సహాయమును దయచేయండి. నీ యందు విశ్వాసమును కలిగి నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డరికి నీ దయచేయండి. ప్రభువా, నీ నామాన్ని బట్టి స్తోత్రాలు. నీకే మహిమ ఘనత చెల్లును. ప్రభువా, మా అందరి జీవితాల్లో నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ దర్శించి దీవించి వాక్యము అనే విత్తనాన్ని మేము ధరించుకొని నీ యొక్క యథార్థమైన జీవితాన్ని మేము కలిగి ఉండే విధముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.